హలో గాయ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఒక కడాయి పెట్టుకొని అది వేడయ్యాక 2 స్పూన్ల నూనెని యాడ్ చేసుకోవాలి. ఆ నూనె వేడైన తర్వాత పల్లీల్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా వేగాక పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ పులిహోరల స్పెషల్ ఏంటో తెలుసా? కొత్తిమీర. ఈ కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇలా చేసినప్పుడల్లా మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. సో ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ ఉడికించి చల్లారబెట్టుకున్న రైస్లోకి కాస్త నిమ్మకాయ రసము, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.